Jesus loved the church. యేసుక్రీస్తు సంఘమును ప్రేమించారు. That's how Paul says, husbands, love your wives. ఏ రీతిగా అంటే భర్తలు భార్యలను ప్రేమించిన రీతిగా Likewise, Jesus loved the church. అదే రీతిగా యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. Loving the church means, what does it mean? సంఘమును ప్రేమించడము అంటే అర్థం ఏంటి? He sacrificed himself for the church. ఆయన సంఘము కొరకు తన ప్రాణాన్ని తన్ను తాను అర్పించుకున్నాడు. But nowadays husbands are not like that. కానీ ఈ దినాల్లో భర్తలు ఆ రీతిగా ఉండరు. They are not sacrificing their lives for their wives. తమను తాము తమ భార్యల కొరకు త్యాగం అనేది చేయరు. Some people they are not sacrificing their lives for their church. కొంతమంది తమ సంఘాల కొరకు తమ ప్రాణాలను త్యాగం చేసేవారుగా లేరు. Simply they are doing God's work for money's sake. కేవలము దేవుని పని అనేది డబ్బుల నిమిత్తమై మాత్రమే చేసేవారు ఉంటున్నారు. Shall we see 5th chapter of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాము. 25th verse. 25వ వచనము. Christ loved the church and gave himself for it. 5:25 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. Gave himself for that. ఆయన సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొని You ఉన్నాడు. know why God gave himself? ఎందుకు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడో మీకు తెలుసు. First thing is, he gave himself for us to deliver us from hell. మొట్టమొదటగా ఆయన మనల్ని విడుదల చేయి నిమిత్తమై అప్పగించుకున్నాడు. He is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. We must wash ourselves daily. మనల్ని మనము ప్రతిదినం కడుక్కోవాలి. We want to go to him daily. ఆయన యొద్దకు ప్రతిదినము వెళ్ళాలి. Wash ourselves and going to him. మనల్ని మనము కడుక్కుంటూ ఆయన యొద్దకు వెళ్తూ ఉండాలి. If you read the whole thing again and again, he gave himself to the church that he may sanctify it or purify it and wash it. ఈ వాక్య భాగాలను మళ్ళీ మళ్ళీ మనం చదివినట్టయితే మనకేం అర్థమవుతుంది అంటే ఆయన తన్ను తాను ఎందు నిమిత్తమై అర్పించుకున్నాడు అంటే సంఘమును పవిత్రపరచడానికి పరిశుద్ధపరచడానికి అర్పించుకున్నాడు అని అర్థమవుతుంది. Present the church before him. ప్రభువు ఎదుట నిలువబెట్టడానికి సంఘాన్ని. For him means Jesus only. యేసుక్రీస్తే ఆయన యొద్ద అంటే యేసుక్రీస్తు యొద్ద నిలువబెట్టడం కొరకు. He is a holy person. ఆయన పరిశుద్ధుడు అయినటువంటి వ్యక్తి. A church also must be holy. కాబట్టి సంఘం కూడా పరిశుద్ధంగా ఉండాలి. And why he gave himself? మరి ఎందుకు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు? To sanctify the church. సంఘాన్ని To పరిశుద్ధపరచడానికి. wash the church. పవిత్రపరచడానికి To make సంఘాన్ని. it without spot and wrinkle and without any blemish. ఎలాంటి కలంకము మొడత ఏది లేకుండా ఆ యొక్క సంఘాన్ని చేయడానికి. That's why we must wash ourselves daily. అందు నిమిత్తమే మనల్ని మనం ప్రతి దినము కడుక్కోవాలి. Only Sunday you are washing yourself. కేవలం ఆదివార దినాల్లో మాత్రమే మీరు కడుగుతూ ఉన్నారు. But the other days you are not sitting with the word of God. మిగతా దినాల్లో దేవుని వాక్యంతో కూర్చోవడం లేదు. You are now hearing the word of God. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు మీరు. What will you do after this? ఈ యొక్క ఆరాధన సమయం తర్వాత మీరు ఏం చేస్తారు? You are not even sitting with the word of God at least for 1 hour. ఒక గంట సమయం అయినా కానీ దేవుని వాక్యం ముందర మీరు కూర్చోరు. You are not praying and washing yourself with the word of God. దేవుని వాక్యానుసారంగా మీరు ప్రార్థిస్తూ మిమ్మల్ని మీరు కడుక్కోరు. If you really wash yourself, మిమ్మల్ని మీరు నిజంగా కడుక్కుంటున్నట్టయితే what will happen? ఏం జరుగుతుంది? You will be delivered from foolishness. మీ యొక్క అవివేకత్వం నుంచి మీరు విడుదల పొందుతారు. If you daily meditate the word of God and pray, ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తున్నట్టయితే God will renew you. మీరు నూతనంగా జీవింపబడతారు. 12th chapter of Romans. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. Let us read 2nd verse. 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. You must renew yourself. మిమ్మును మీరు నూతన పరచుకోవాలి. Week after week, వారం day after day. దినాల తర్వాత దినము లేదా వారం తర్వాత వారము మీరు ఆ రీతిగా నూతన పరచబడాలి. When you do not do like that, మీరు ఆ రీతిగా చెయ్యనప్పుడు what we will see Romans 1st chapter.
మనము ఏం చూస్తాము అంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. You are not glorifying God, మీరు కూడా దేవుణ్ణి మహిమపరచట్లేదు, but you know God. కానీ మీకు దేవుడు తెలిసిన వారే, ఎరిగిన వారే. After knowing God, దేవుణ్ణి ఎరిగిన తర్వాత what కూడా is your duty? మరి మీ యొక్క బాధ్యత ఏంటి? You have to glorify God. మీరు దేవుని మహిమపరచాలి. If you don't glorify God, ఆ రీతిగా దేవుని మహిమపరచనట్టయితే you are not sitting with the word of God, you are not renewing yourself daily. మిమ్మును మీరు దేవుని వాక్యం దగ్గర కూర్చొని మిమ్మును మీరు నూతన పరచుకోవడం అనేది జరగడం లేదు. Before others, God's name is blasphemed. ఇతరుల ముందర మీ నిమిత్తము దేవుని నామం అనేది దూషింపబడతా ఉంది. We see Daniel in the Bible. మనము దానియేలు గ్రంథంలో దానియేలును చూస్తా ఉన్నాము. He glorified God. అతడు దేవుని మహిమపరిచాడు. God gave him understanding. దేవుడు అతనికి గ్రహింపు శక్తిని ఇచ్చాడు. Daniel 9th chapter and verse 2. దానియేలు గ్రంథము 9:2. He understood by the books. అతడు గ్రంథములను బట్టి అర్థం చేసుకున్నాడు, గ్రంథాలు చదువుటను బట్టి. Yeah, he was reading the word of God, all the books he was reading. అతడు ఆ యొక్క వాక్యాల భాగాలన్నిటినీ కూడా చదువుతూ ఉన్నాడు. All the books of the Bible. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి గ్రంథాలన్నిటినీ చదువుతున్నాడు. Law of the Lord, law of the Lord. దేవుని యొక్క ధర్మశాస్త్రమును. Then God gave him understanding. అప్పుడు దేవుడు మంచి గ్రహింపును అతనికి God ఇచ్చాడు. gave him wisdom. అతనికి జ్ఞానం ఇచ్చాడు. Then 6th chapter 3rd verse. 6వ అధ్యాయము 3వ వచనంలో Daniel చూసినట్లయితే was preferred above the presidents and princes. He became an excellent spirit was given to him. 3వ వచనంలో, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. God gave him excellent spirit. దేవుడు అతనికి అతి శ్రేష్టమైన బుద్ధినిచ్చాడు. The kings came to know about what is in Daniel. రాజు దానియేలులో ఎలాంటి జ్ఞానం ఉంది అనేది గ్రహించగలిగాడు. What is this? The spirit. It's like God's spirit. ఇతనిలో ఉన్న ఆత్మ ఎంత రీతిగా ఉన్నది, దేవుని ఆత్మ వలె ఉన్నది అని. All the kings were afraid of him. ఆ రాజులందరూ కూడా అతన్ని చూసి భయపడతా ఉన్నారు. And there was excellent spirit in him, excellent wisdom in him. అతి శ్రేష్టమైన బుద్ధి అనేది అతనిలో ఉన్నది. How it came? అది ఏ రీతిగా వచ్చింది దానియేలుకు? Because he was meditating the word of God. ఎందుకంటే అతడు దేవుని వాక్యాన్ని సరైన రీతిగా ధ్యానించుటను బట్టి. Every day 3 times he was praying. ప్రతి దినము 3 మార్లు అతను ప్రార్థించువాడు. Morning, noon and evening. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాల సమయాల్లో He was opening the windows towards Jerusalem. అతడు యెరూషలేము తట్టునున్న కిటికీలను తెరచి ఉంచి He was meditating and praying and praising God. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని స్తుతించేవాడు. Yeah, the word of God is like water. దేవుని వాక్యం అనేది నీటి వంటిది. It washes you. అది నిన్ను కడుగుతుంది. It gives you wisdom. అది నీకు జ్ఞానం ఇస్తుంది. It gives you the fear of God. అది దేవుని యందు భయభక్తులను ఇస్తుంది నీకు. The fear of God is the beginning of the wisdom. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. You will fear God. నీవు దేవునికి భయపడాలి. Psalm 15 కీర్తన 15 and verse 4. 4వ వచనము, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. Even if he get a loss, he will not speak a lie. ఒకవేళ అతనికి నష్టము కలిగినా కూడా అబద్ధము ఆడడు, ప్రమాణం తప్పడు. If he gives a word, ఒక మాటను, ఒక ప్రమాణం చేసినప్పుడు అతడు he will stand for it. అతడు దాని నిమిత్తమై నిలవబడతాడు. Many people do not care about it. కానీ చాలా మంది ఈ విషయాన్ని Many పట్టించుకోరు. people do not speak the truth. చాలా మంది నిజాన్ని మాట్లాడరు.